మూడో పాఠం గౌతమ బుద్ధుడు. సావధి నగరంలో బుద్ధ భగవానుని పేరు ప్రతి పసిబిడ్డకు తెలుసు. గౌతమ శిష్యుల భిక్షాపాత్రలను నింపడానికి ప్రతి గృహిణి నిరీక్షిస్తూ ఉండేది. అనాథ పిండకుడు అనే ధనిక వణిజుడు జేతవనమనే తన ఆరామాన్ని బుద్ధుడు శిష్య సమేతంగా ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఆ వనం నగరానికి సమీపంలో ఉంది. మన యువ సన్యాసులు గౌతముని వెతుక్కుంటూ ఆ నగరానికి వచ్చారు. భిక్షాపాత్రలు పట్టుకుని ఒక ఇంటి ముందు నిల్చున్నారు. ఆ ఇల్లాలు వారికి ఆదరంతో అన్నం పెట్టింది. ఆమెను సిద్ధార్థుడు ఇలా అడిగాడు, అమ్మా, బుద్ధ భగవానుడు ఎక్కడ ఉండేది చెప్పగలవా? మేము శ్రమణులం, ఆయన దర్శనం కోసం వచ్చాం. ఈ నగరానికి వెలుపల జేతవనమనే ఆరామం ఉంది. అక్కడ ఉంటాడు బుద్ధ భగవానుడు. ఈ రాత్రి మీరు అక్కడ గడపవచ్చు. ఆయన బోధనలు వినడానికి ఎందరో వస్తూ ఉంటారు. అందరికీ కావలసినంత వసతి ఉంటుంది అన్నదామె. అమ్మా, నువ్వు బుద్ధ భగవానుని చూసావా అని గోవిందుడు ఆసక్తితో అడిగాడు. నేను చాలాసార్లు చూశాను. ఆయన కాషాయాంబరం ధరించి భిక్షాపాత్ర చేతపూని నగర వీధులలో రోజూ తిరుగుతారు. ఆయన వచ్చిందే తడవుగా నాబోటి వాళ్ళు భిక్షాన్నం పెడతారు. పాత్ర నిండగానే తిరిగి వెళ్ళిపోతారు అన్నదామె. గోవిందుడు తన్మయుడై ఇంకా ఏమో అడగబోతూ ఉండగా సిద్ధార్థుడు వెళ్దాం రమ్మని తొందర చేశాడు. ఇద్దరూ ఆమెకు వందనం చేసి బయలుదేరారు. వారికి దారి కనుక్కోవలసిన అవసరం లేకపోయింది. ఎందరో యాత్రికులు భిక్షకులు గుంపులుగా వెళుతున్నారు. జేతవనానికి చేరేటప్పటికీ చీకటి పడింది. ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు. సిద్ధార్థుడు గోవిందుడు ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. తెల్లవారింది. ఆ జనాన్ని చూసి మన యువకులు ఆశ్చర్యముగ్ధులు అయ్యారు. ఆ వనంలో ఏ వైపు చూసినా కావిసాటులు ధరించిన భిక్షుకులే. కొందరు చెట్ల నీడలలో ధ్యానపరులై కూర్చుని ఉన్నారు. కొందరు తాత్విక గోష్ఠులతో మునిగి ఉన్నారు. ఆ వనం ఒక పట్టణంలా ఉంది. చాలామంది భిక్షకులు భిక్షాపాత్రను పూని భిక్షాటనకు నగరంలోకి వెళుతున్నారు. కొంతసేపటికి బుద్ధ భగవానుడు కూడా భిక్షాపాత్ర పూని బయటికి వచ్చాడు. నిరాడంబరంగా జనంలో కలిసి వస్తూ ఉన్న గౌతముని చూసి సిద్ధార్థుడు, అడుగు చూడు బుద్ధ భగవానుడు అని గోవిందుని వీపు తట్టాడు. గోవిందుడు ఆసక్తితో చూశాడు. చూడడానికి అందరూ భిక్షుకులలానే ఉన్నారు. చూడడానికి అందరూ భిక్షుకులలానే ఉన్నారు. కానీ ఆ దివ్య తేజస్సును బట్టి యువకులు ఆయనే బుద్ధ భగవానుడని వెంటనే గ్రహించారు. ఇద్దరూ కూడా బయలుదేరారు. బుద్ధుడు ధ్యాన నిమగ్నుడుగానే నడుస్తున్నాడు. ఆ ప్రశాంత వదనంలో సుఖం దుఃఖం లేని నిర్లిప్తత ఉట్టిపడుతోంది. పసిబిడ్డ చిరునవ్వుల ఆయన ముఖంలో సాధు మధురమైన మందహాస రేఖ వెలుగుతోంది. అందరూ భిక్షుకులతో పాటు నెమ్మదిగా నడిచి వెళుతున్నాడు. ఆయన సర్వాంగ భంగిమలోనూ ఒక శాంతి, ఒక సంపూర్ణత, ఒక విశిష్టత, ఒక దివ్య తేజోరేఖ గోచరించి ఇతర భిక్షుకుల నుంచి ఆయనను వేరుపరుస్తోంది. అందులో ఒక అన్వేషణ, ఒక సంకల్పం, ఒక ప్రయత్నం ఏమీ లేదు. ఒక దివ్య తేజస్సు పరమశాంతి ఆకృతి వహించినట్లుగా ఉంది ఆ మూర్తి. ఈరోజే మనం బుద్ధుని బోధనలు వినవచ్చు అన్నాడు గోవిందుడు. సిద్ధార్థుడు జవాబు చెప్పలేదు. అతని బోధనలు వినాలన్న ఆసక్తి అంతగా లేదు. ఆ బోధనలలోని సారాన్ని ఇతరుల ద్వారా కొంతవరకు గ్రహించి ఉన్నాడు. అతని దృష్టిని ఆకర్షించినది గౌతముని స్వరూప సౌభాగ్యం. ఆ శీర్షం, భుజస్కదం, ఆజానుబాహువులు, పాదాలు, ఆ పాదమస్తకం, ప్రతి అంగము కూడా జ్ఞానమయంగా తోస్తున్నాయి. ప్రతి అంగము ప్రాణశక్తిని, సత్య దీప్తిని విరజిమ్ముతోంది. కాగా సిద్ధార్థునికి ఎంచుకోతగింది తోచినది ఆయన బోధన కన్నా ఆయన దివ్యమూర్తి. అంతవరకు సిద్ధార్థుని అంతగా ఆకర్షించిన వ్యక్తి లేడు.
ఇద్దరూ బుద్ధుని వెంట నగరంలోకి వెళ్ళి తిరిగి వచ్చారు. ఆనాటికి ఇద్దరూ ఉపవాసం ఉందామనుకున్నారు. గౌతముడు నగరం నుంచి వచ్చిన తర్వాత శిష్యులతో కలిసి మితాహారం తీసుకున్నాడు. మామిడి చెట్ల నీడలో కొంతసేపు కూర్చున్నాడు. ప్రొద్దు పడమరకు తిరిగింది. ఎండ వేడిమి తగ్గింది. అందరూ బుద్ధుని చుట్టూ కూర్చున్నారు. బుద్ధుడు ప్రవచనం ప్రారంభించాడు. ఆయన కంఠస్వరం నిర్దిష్టంగాను సాధు మధురంగాను శాంతిపూరితంగాను వినిపిస్తోంది. దుఃఖం, దుఃఖ కారణం, దుఃఖ నివారణోపాయం వీటిని గురించి ముందుగా వివరించాడు. ప్రపంచం దుఃఖమయం. దుఃఖ విముక్తికి, నిర్వాణ సిద్ధికి తాను చూపించిన మార్గమే శరణ్యము. 4 మూల సిద్ధాంతాలు అష్టాంగ సాధన వీటిని గురించి 4 మూల సిద్ధాంతాలు అష్టాంగ సాధన వీటిని గురించి వివరంగాను ఉదాహరణలతోనూ గౌతమ బుద్ధుడు మృదు గంభీర వాక్కులతో ఉపన్యసించాడు. స్వచ్ఛము సాధువు అయిన ఆయన వాణి శ్రోతల హృదయ కుహరాలలో వెలుగు రేఖలను విరియించింది. ఆయన ప్రవచనం ముగిసేటప్పటికీ చీకటి పడింది. శ్రోతలు ఎక్కువ మంది ముందుకు వచ్చి తమని సంఘంలో చేర్చుకోమని అర్థించారు. బుద్ధుడు అందరినీ చేర్చుకున్నాడు, ఆశీర్వదించాడు. గోవిందుడు కూడా ఆయన సన్నిధికి వెళ్ళి సంఘంలో చేర్చుకోమని అర్థించాడు. అతనిని చేర్చుకున్నాడు. ఆ రాత్రి గోవిందుడు సిద్ధార్థునితో, గోవిందుడు మిత్రమా, భగవానుని బోధ ఇద్దరము విన్నాము. నేను బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాను. నువ్వు కూడా ఈ నిర్వాణ పథంలో ప్రవేశించవా? ఇంకా వేచి ఉండాలి అని నీ సంకల్పమా? సిద్ధార్థుడు, గోవిందా, నీ మార్గాన్ని నువ్వు నిర్ణయించుకున్నావు, బాగుంది. ఇంతకాలము నువ్వు నన్ను వెన్నంటి నడిచావు. నేను అనుకునేవాడిని ఎప్పటికైనా గోవిందుడు నా ప్రమేయం లేకుండా స్వంత బుద్ధితో ఒక మార్గాన్ని తొక్కుతాడా అని. ఈనాడు నువ్వు నిజంగా పురుషార్థివి అయ్యావు. నువ్వు వరించిన మార్గాన్ని అనుసరించి నిర్వాణం సంపాదించుకో. గోవిందుడు, మిత్రమా, నీ వైఖరి నాకు అర్థం కావడం లేదు. నేను కూడా భగవానుని మార్గాన్ని అనుసరిస్తానని చెప్పకూడదా? సిద్ధార్థుడు, గోవిందా, నా ఆశీర్వాదం ఇచ్చాను కదా, నీ మార్గంలో నువ్వు నడు, ముక్తి పొందు. సిద్ధార్థుడు నాటితో తనను విడిచిపోతున్నాడని గోవిందుడు గ్రహించాడు. కన్నుల వెంట బాష్పాలు రాలాయి. సిద్ధార్థ అన్నాడు గద్గద స్వరంతో. సిద్ధార్థుడు, మిత్రమా, ఇప్పుడు నువ్వు బౌద్ధ భిక్షుకుడువు. నీ సంసారాన్ని వదిలిపెట్టావు, నీ సంకల్పాన్ని కూడా వదిలిపెట్టావు. అన్ని స్నేహబంధాలు తెంచుకున్నావు. అది మాత్రం మర్చిపోకు. భగవానుడు కోరేది అదే, నువ్వు కోరింది అదే. గోవిందా, రేపు మనం విడిపోతాము. ఇద్దరూ కలిసి అడవిలో తిరిగారు. గోవిందుడు పదే పదే అడిగాడు, సిద్ధార్థ, బౌద్ధ ధర్మం స్వీకరించడానికి నీకు అభ్యంతరం ఏమిటి? అందులో ఏమైనా దోషం ఉందా అని గోవిందా, అలాంటి సంశయం పెట్టుకోకు. భగవానుని బోధ పరమోత్తమమైనది. అందులో నేను దోషం చూపించగలనా అన్నాడు సిద్ధార్థుడు. క్రొత్తగా భిక్షుక ధర్మాన్ని స్వీకరించిన వారికి సాలువలు ఇచ్చి ఆశ్రమ విధులను ఉపదేశించడానికి అట్టివారిని మరునాటి ఉదయం ఒక వృద్ధ భిక్షువు భగవానుని దగ్గరకి రమ్మని పిలుస్తాడు. సిద్ధార్థుని కౌగిలి నుంచి విడివడి గోవిందుడు వెళ్ళాడు. సిద్ధార్థుడు ఆలోచనలలో మునిగి ఆరామంలో తిరుగుతున్నాడు. ఒకచోట బుద్ధుడు ఉపనిష్ఠుడై ఉన్నాడు. ధైర్యం వహించి ఆయనను సమీపించి వినయంతో వందనం చేసి అడిగాడు, స్వామి, తమతో కొంచెం మాట్లాడవచ్చునా అని. బుద్ధుడు మౌనంగానే తన అంగీకారాన్ని సూచించాడు. ప్రభు, నిన్న తమ దివ్య బోధనలు వినడం నా అదృష్టం. నేను నా మిత్రుడు తమ దర్శనం చేసి తమ బోధనలను వినాలని దూర ప్రాంతం నుంచి వచ్చాం. నా మిత్రుడు భిక్షు సంఘంలో చేరాడు. అతడు తమ సన్నిధిలోనే ఉంటాడు. నేను తిరిగి నా దారిని వెళ్తాను అన్నాడు సిద్ధార్థుడు. సరే, నీ ఇష్టం అన్నాడు గౌతముడు మర్యాదగా. సిద్ధార్థుడు, సాహసించి తమకు మనవి చేస్తున్నాను. నా భావాలను తమకు విన్నవించకుండా సెలవు తీసుకోవడానికి మనస్సు అంగీకరించడం లేదు. కొంచెం సేపు నా మాటలు వినాలని నా ప్రార్థన. అంగీకార సూచకంగా బుద్ధుడు శిరఃకంపనం చేశాడు. సిద్ధార్థుడు, తమ ప్రవచనంలో ఒక్క విషయం నాకు హర్షదాయకమైనది.
ఈ ప్రపంచాన్ని సంపూర్ణమైన, అవిచ్ఛిన్నమైన, నిరంతరమైన, కార్యకారణబద్ధమైన శృంఖలాలుగా తాము నిరూపించారు. ఇంతకుముందు ఈ విషయాన్ని ఇంత నిరాక్షేపణీయంగా ఎవ్వరూ నిర్ధారించలేదు. నిర్హేతుకమైన సంఘటనలతోనూ దేవతల ఇచ్ఛతోనూ ఆధారపడనిది అవకాశరహితమైన ఒక సార్వత్రిక సంబంధం ఈ ప్రపంచ స్వరూపంలో ఉంది అని నిరూపించిన తమ బోధనలను విన్నప్పుడు ఎంతటి పండితుడికైనాను హృదయం కంపించకుండా ఉండదు. మంచి కానీ, చెడు కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, వాస్తవం కానీ, అవాస్తవం కానీ ఈ ప్రపంచంలో ఒక ఏకత్వం ఉంది అని, సర్వఘటనలకు ఒక అన్యోన్య సంబంధం ఉంది అని, అల్పానల్ప విషయాలన్నీ ఒకే కార్యకారణ ధర్మం వల్ల ఒకే ప్రవాహంలో పుడుతూ నశిస్తూ ఉన్నాయని తమ ఉదాత్త బోధనలో ప్రధానంగా గోచరిస్తోంది. కానీ తమ ప్రతిపాదనలో సర్వ విషయ ఐక్యతకు, కార్యకారణ సంబంధానికి ఒక్కచోట మాత్రం వ్యత్యాసం కలిగింది. ఏకతా ధర్మం గల ఈ ప్రపంచ స్వరూపంలోకి నిర్ణయించకూడని ఒక క్రొత్త విషయం ఆ తెంపులో నుంచి పట్టుకు వస్తోంది. ఈ ప్రపంచాన్ని అతిక్రమించి నిర్వాణాన్ని పొందగలమన్న సిద్ధాంతమే ఆ తెంపు. ఈ కొద్దిపాటి వ్యత్యాసం వలన ప్రపంచానికి గల నిరంతరైక్య ధర్మం భగ్నమవుతోంది. ఈ సంశయాన్ని తెలియచేసుకున్నందుకు నేను క్షంతవ్యుడను. గౌతమ బుద్ధుడు: ఓయి, నువ్వు నా వ్యాఖ్యలను ఇంత జాగ్రత్తగా విని ఇంత గాఢంగా మననం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అందులో నీకొక దోషం గోచరించింది. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకో. కానీ ఒక హెచ్చరిక: నువ్వు జ్ఞాన పిపాసులో ఉన్నావు. సిద్ధాంతాల పొదలలో, వాక్య వైరుధ్యంలోనూ చిక్కుకోకు. సిద్ధాంతాల్లో ఏమీ సారం లేదు. అవి మంచివి కావచ్చును, చెడ్డవి కావచ్చును. ఎవరైనా వాటిని అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు. నా ముఖతః నువ్వు విన్నది మాత్రం నా సిద్ధాంతాలు కావు. జ్ఞాన పిపాస కలవారికి ప్రపంచ స్వరూపాన్ని వ్యాఖ్యానించడం కాదు దాని లక్ష్యం సర్వాత్మన భిన్నమైనది. అది దుఃఖ విముక్తి. అదే దాని లక్ష్యం. అదే నా బోధ. అంతకు మించి ఏది కాదు. సిద్ధార్థుడు: స్వామి, తమకు బుద్ధత్వం సిద్ధించింది అన్న విషయంలో నాకు ఏమాత్రమూ సందేహం లేదు. వేల కొలదిగా బ్రాహ్మణులు దేనిని అందుకోవాలని శ్రమిస్తున్నారో ఆ పరమ లక్ష్యాన్ని తాము అందుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. తమరు స్వీయాన్వేషణలో, స్వీయ మార్గంలో విచారం ద్వారా, ధ్యానం ద్వారా జ్ఞానోదయం కలిగి ఈ సిద్ధిని పొందారు. తమరు ఉపదేశం వల్ల ఈ సిద్ధిని పొందలేదు. ఉపదేశం వల్ల ఎవరు ముక్తిని పొందలేరని నా నమ్మకం. తమకు జ్ఞానోదయమైన క్షణంలో ఏమి జరిగింది, ఎలాంటి అనుభవం కలిగింది, మాటలతోనూ బోధనలతోనూ ఒకరికి తెలియచెప్పడం అసాధ్యం అనుకుంటాను. ధర్మాచరణ గురించి, దోష నివారణ గురించి తమను ఎంతైనా చెప్పవచ్చును. తమకి ఏమైనా చెప్పనలవి కానిది ఒక్కటే. ఇంత మానవ జగత్తులో తమకు మాత్రమే కలిగిన ఆ పరమానుభూతి, అందులోని రహస్యం. తమ బోధనల వల్ల నేను గ్రహించగలిగిన విషయం ఇది. కాగా నా దారిని నేను పోవాలని నిర్ణయించుకున్నాను. వేరొక ఉత్తమ సిద్ధాంతాన్ని అన్వేషించడానికి కాదు. అలాంటిది లేదని నాకు తెలిసింది. అన్ని సిద్ధాంతాలను, అందరూ ఆచార్యులను వదిలి ఒంటరిగా నా లక్ష్యాన్ని అందుకోవడమో, మరణించడమో ఇదే నా నిశ్చయం. కానీ ఒక మహాత్ముని దర్శించి ప్రసంగించిన ఈ అమూల్య ముహూర్తాన్ని మాత్రం చిరకాలం స్మరిస్తూ ఉంటాను. గౌతమ బుద్ధుడు: ఓయి, నీ తర్కంలో దోషం లేదు. నీ లక్ష్యాన్ని నువ్వు అందుకోగలవని ఆశిస్తాను. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నా బోధనలను స్వీకరించి భిక్షుకులైన వారిని నువ్వు చూశావు. వీరందరూ నా బోధనలను పరిత్యజించి తిరిగి సంసారంలో ప్రవేశించడమే క్షేమమని నీ ఉద్దేశమా? సిద్ధార్థుడు: ఈ భావం నాకు ఎప్పుడూ స్ఫురించలేదు. వారు మీ బోధనలను అనుసరిస్తూ తమ లక్ష్యాన్ని అందుకోవచ్చును. ఇందుకు ఇంకొకరి జీవితాన్ని గురించి నాకు అధికారం లేదు. మీ గురించి ఒక నిర్ణయం చేసుకోవడానికి నాకు అధికారం ఉంది. స్వవిషయంలో నేను దేనినైనా కానీ స్వీకరించవచ్చు, నిరాకరించవచ్చు. అహం నుంచి విముక్తి పొందాలని శ్రమణుల ఆదేశం. నేను తన అనుయాయులలో ఒకడినైతే
అది నటన మాత్రంగానే పరిణమిస్తుంది. తమ బోధనలను అనుసరిస్తున్నానని నాకు శాంతి చేకూరిందని, ముక్తి సిద్ధించిందని అనుకోవడమే ఆత్మవంచన చేసుకోవడమే కాగలదు. వాస్తవానికి నా అహం అంటిపట్టుకుని దినదినాభివృద్ధి పొందుతోంది. అప్పుడు తమ బోధనలపై అభిమానంగాను, తమపై భక్తిగాను, భిక్షు సంఘంపై ప్రేమగాను పరిణామం పొందుతుంది. నా అహం యొక్క పరిణామం ఎంత ఉత్తమమైనది అయినా బంధహేతువే కదా. ఓ శ్రమణుడా, నువ్వు తెలివిగలవాడువు, తెలివిగా మాట్లాడడం నీకు తెలుసును. కానీ అతి తెలివి కూడా అపాయకరమని నిన్ను హెచ్చరిస్తున్నాను అని గౌతముడు సిద్ధార్థునికి సెలవిచ్చి పంపాడు. చూసినా, నవ్వినా, కూర్చున్నా, నడిచిన ఈ సహజత్వం, ఈ యోగ్యత, ఈ నిగ్రహము, ఈ రుజుత్వము ఎన్నడూ ఎక్కడా చూడలేదు. పసిబిడ్డలోని అమాయకత్వం, సిద్ధపురుషుని నిగూఢ ప్రభావము ఈయనలో కుదురుకున్నాయి. ఆహాన్ని జయించిన వాడే ఆ విధంగా ఉండగలడు. నేను కూడా ఆహాన్ని జయిస్తాను. నేను తలవంచి నమ్రతతో నమస్కరించిన వ్యక్తి ఈయన ఒక్కడే. ఎన్నటికీ వేరొక్క వ్యక్తి ముందు ఇలా చేయను. ఈయన బోధనలే నన్ను ఆకర్షించినప్పుడు వేరెవ్వరివి నన్ను ఆకర్షించగలవు? బుద్ధుడు నా సర్వస్వము తర్కించాడు, కానీ అన్నిటికన్నా విలువగల వస్తువు మాత్రం మిగిల్చాడు. నాకు తోడుగా నీడగా ఉండిన గోవిందుడు కూడా ఆయన వశమయ్యాడు, కానీ నన్ను సిద్ధార్థుని నా దగ్గర నిలిపాడు అనుకున్నాడు సిద్ధార్థుడు. నన్ను గురించి నాకు బొత్తిగా తెలియకపోవడానికి, ఈ సిద్ధార్థుడు నాకు తెలియరాని వాడుగాను, పరాయివాడుగాను ఉండడానికి ఒక్కటే కారణం. నన్ను చూసి నేను భయపడ్డాను. నన్ను వదిలించుకోవాలని అటు ఇటు పెరుగెడుతూ వచ్చాను. బ్రహ్మ పదార్థాన్ని వెతుక్కున్నాను. తెలియని అంతరాత్మను, సర్వ వస్తు మూలాన్ని, పరమ తత్వాన్ని తెలుసుకోవాలని, నన్నే నశింప చేసుకోవడానికి, నన్నే వదిలించుకోవడానికి పూనుకున్నాను. పాఠం మెలకువ. జేతవనం నుంచి సిద్ధార్థుడు బయలుదేరాడు. తన పూర్వ జీవితాన్ని ఆ వనంలో వదిలిపెట్టి వెళుతూ ఉన్నట్టుగా తోచింది అతనికి. అతని తలలో అదే ఆలోచన సుళ్ళు తిరుగుతూ ఉంది. ఆ భావం అతని మనస్సును పూర్తిగా ఆవేశపరిచింది. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అసలు కారణాలు గోచరించే వరకు ఆలోచించాడు. ఆ ఆలోచనకు ఫలితం అసలు కారణాలు గ్రహించడమేనని అతనికి తోచింది. ఆలోచన ద్వారా భావాలు తెలివిగా రూపొందుతాయి. ఆ భావాలు నశించకుండా స్థిర రూపం దాల్చి పరిపక్వం కావడానికి ప్రారంభిస్తాయి. అతడు దారిలో నడుస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తనకు యవ్వనం గడిచి నడి వయస్సు వచ్చిన సంగతి తలుచుకున్నాడు. పాము కుబుసం విడిచినట్లు తనలో నుంచి ఏదో విడిపోయినట్లు తోచింది. యవ్వన కాలమంతా తనను వెన్నంటే తనలో ఒక భాగంగా ఉన్నది ఏదో ఈనాడు తనలో కనిపించడం లేదు. గురువులపైన, వారి బోధనలపైన తనకున్న కోరిక అదే తన నుంచి విడిపోయింది అనుకున్నాడు. గురువులలో పరమోత్తముడు లభించాడు. ఆయన బోధనను ఆమోదించలేకపోయాడు. ఆయనను కూడా వదలక తప్పింది కాదు. తనని తాను ప్రశ్నించుకున్నాడు. గురువుల వల్లను, వారి బోధనల వల్లను నువ్వు గ్రహించవలసింది ఏమిటి? వారు ఎన్నో బోధించారు. వారు బోధించజాలని విషయం ఏముంది? తన ప్రశ్నకు తానే జవాబు చెప్పుకున్నాడు. అహం, దాని స్వభావాలు తెలుసుకోవాలని నా కోరిక. అహం నుంచి విడివడాలని, దానిని జయించాలని నా అభిలాష. కానీ దానిని జయించలేకపోయాను. దానిని అణిచిపెట్టగలిగాను. దాని పట్టు నుంచి పరిగెత్తగలిగాను. దానితో దాగుడు మూతలాడగలిగాను. అంతే. నిజానికి నా ఆలోచనలను అహం ఆక్రమించుకున్నంతగా ఏది ఆక్రమించుకోలేదు. నేను బ్రతుకుతున్నాను. ప్రతి వ్యక్తికి భిన్నుడనైన ఒక ప్రత్యేక వ్యక్తిని నేను సిద్ధార్థుడను. కానీ తేలని సమస్య ఇదే. ప్రపంచంలో ఏ విషయమైనా కొంత తెలుసు, కానీ నన్ను గురించి, ఈ సిద్ధార్థుని గురించి నాకు తెలియదు. సిద్ధార్థునికి ఈ ఆలోచన బాగా పట్టుకుంది. అందులో నుంచి వేరొక ఆలోచన వచ్చింది. నన్ను గురించి నాకు బొత్తిగా తెలియకపోవడానికి, ఈ సిద్ధార్థుడు నాకు తెలియరానివాడు గాను, పరాయివాడుగాను ఉండడానికి ఒక్కటే కారణం. నన్ను చూసి నేను భయపడ్డాను. నన్ను వదిలించుకోవాలని అటు ఇటు పరిగెడుతూ వచ్చాను. బ్రహ్మ పదార్థాన్ని వెతుక్కున్నాను. తెలియని అంతరాత్మను, సర్వ వస్తు మూలాన్ని, పరమతత్వాన్ని తెలుసుకోవాలని, నన్నే నశింపచేసుకోవడానికి, నన్నే వదిలించుకోవడానికి పూనుకున్నాను.
కానీ నా ఈ ప్రయత్నంలో నన్ను నేను పోగొట్టుకున్నాను. సిద్ధార్థుడు తల ఎత్తి చుట్టూ పరికించాడు. అతని ముఖంలో ఒక చిరునవ్వు మొలకెత్తింది. తనను పెనవేసుకున్న ఒక దీర్ఘ స్వప్నంలో నుంచి మేలుకుంటున్నట్లు ఒక ప్రబల భావం కలిగింది. వెంటనే తన కర్తవ్యాన్ని గ్రహించిన వానిలా త్వరగా ముందుకు నడిచాడు. ఒక్కసారి బాగా ఊపిరి పీల్చుకున్నాడు. నిజమే, సిద్ధార్థుని నుంచి తప్పించుకోవడానికి ఇక ప్రయత్నించను. ఆత్మను గురించి, ప్రపంచ దుఃఖాలను గురించి ఆలోచిస్తూ కూర్చోను. అంతా నశించిన తర్వాత ఆ వెనక ఉండే రహస్యాన్ని గ్రహించడం కోసం నన్ను నేను నాశనం చేసుకోను. వేదాలను, యోగాలను, సాధనలను అన్నింటినీ కట్టిపెడతాను. నాకు ఏ బోధనలలోనూ ఆసక్తి లేదు. నాకు నేనే శుశ్రూష చేసుకుంటాను. నా వల్లనే నేర్చుకుంటాను. ఈ సిద్ధార్థుడు ఎవరో ఆ రహస్యాన్ని నా వల్లనే తెలుసుకుంటాను. అదే తొలిసారిగా ప్రపంచాన్ని దర్శించినట్టు చుట్టూ పరికించాడు. ప్రపంచం అందంగా, వింతగా, విచిత్రంగా గోచరించింది. అదుగో నీలం, అదుగో పసుపు, అదుగో పచ్చన. ఆకాశం, నది, అడవి, పర్వతం అన్నీ అందంగా, విచిత్రంగాను, గూఢంగాను, మనోహరంగాను తోచాయి. వాటి మధ్య తాను సిద్ధార్థుడు మేల్కొని తన దగ్గరికి తిరిగి వస్తున్నాడు. ఆ ప్రకృతి అంతా మొట్టమొదటిసారి సిద్ధార్థుని కళ్ళ ముందు మెరిసింది. అది మారుడి తంత్రం కాదు, మాయా ముసుగు కాదు, అర్ధరహితం కాదు. ఈ వైవిధ్యం కల్పితమని, ఛాయ మాత్రమని దీనిని తిరస్కరించి ఏకత్వానికి పాల్పడే బ్రాహ్మణ పండితులు చెప్పేది ఏదీ కాదు. నది నదే, పర్వతం పర్వతమే. సిద్ధార్థునిలో ఉన్న ఏక దివ్య పదార్థం ఆకాశ హర్మంలోనూ నదీ ప్రవాహంలోనూ గోప్యంగా ఉన్నట్లయితే ఆకాశము, అడవి, ఈ సిద్ధార్థుడు అన్నీ ఉండాలన్నదే దైవ సంకల్పం. దైవ శిల్పం కాకపోదు. అర్థము, సత్యము ఎక్కడో వెనుక దాక్కొని లేవు. ఆ వస్తువులన్నింటిలోనూ ఉన్నాయి. ఇన్నాళ్ళు ఎంత అందప్రాయుడుగా ఉన్నాను అని అనుకున్నాడు సిద్ధార్థుడు. ఎవరైనా ఒక గ్రంథాన్ని చదవాలనుకున్నప్పుడు దానిలో అక్షరాలన్నీ ఒట్టే గీతలని, మాయ అని భావించాడు. ప్రతి అక్షరాన్ని, ప్రతి పంక్తిని ఆ శక్తితో చదువుతాడు. ప్రపంచం అన్న గ్రంథాన్ని, నా స్వభావం అన్న గ్రంథాన్ని చదవాలనుకున్న నేను అక్షరాలని తృణీకరించాను. ఈ ప్రపంచం నీడలాంటిది, వట్టి మాయ అనుకున్నాను. నా కళ్ళు, నాలుక కూడా అంతే అనుకున్నాను. ఇప్పటికీ నాకు భ్రమ వదిలింది. నేను మేలుకున్నాను. ఈనాడే నేను జన్మ ఎత్తాను. ఈ విధమైన ఆలోచనతో నడుస్తూ సిద్ధార్థుడు ఆకస్మికంగా దారిలో పాము కనబడినట్లు నిలబడ్డాడు. ఆకస్మికంగా అతనికి ఒక ఆలోచన తట్టింది. తాను మేలుకొన్నాడు, క్రొత్త జన్మ ఎత్తాడు కాబట్టి పూర్తిగా క్రొత్త బ్రతుకు ప్రారంభించక తప్పదు. జేతవనం నుంచి బయలుదేరేటప్పుడు తిరిగి ఇంటికి వెళ్దామనుకున్నాడు. కానీ ఈ క్షణంలో తాను పూర్వపు మనిషి కాడు, శ్రమణుడు కాడు, బ్రాహ్మణుడు కూడా కాడు. ఇంటికి వెళ్ళి ఏమి చేయాలి? వేదాధ్యయనమా, యజ్ఞకర్మల, ధ్యాన సాధన? ఆనాటి సిద్ధార్థునికి అవన్నీ ముగిసిపోయాయి. ఒక్క క్షణం చలనం లేకుండా నిల్చున్నాడు. దేహం అంతా ఏదో చలి ప్రాకినట్లు పులకరించింది. ఒంటరిగా చిక్కిన మృగంలాగా కనిపించాడు. ఇల్లు విడిచిపెట్టి ఎంతో కాలమైంది. ఎప్పుడు ఈ విధంగా అనిపించలేదు. ఇదివరకు ధ్యానమగ్నుడై ఉన్న ఫలానా తండ్రి కొడుకును, ఉత్తమ బ్రాహ్మణ వంశములో పుట్టాను, శిష్టాచార సంపన్నుడను, ఈ భావాలు ఉండేవి. ఇప్పుడు తాను సిద్ధార్థుడు, ఇంకేమీ కాదు. నిట్టూర్చాడు, గడగడ వణికాడు. తన ఒంటరితనం తెలిసి వచ్చింది. తన అభిజాత్యం వెనుక పట్టింది. ఒక వర్గానికి చెంది దాని భాషను, బ్రతుకును పాల్గొంటూ అదే ఆశ్రయం అన్న స్థితి తప్పిపోయింది. అడవిలో ఉండే శ్రమణుడు కూడా, అతనికి వేల కొలది భిక్షుకుల సాంగత్యం ఉంది. అడవిలో ఉండే శ్రమణుడు కూడా ఒంటరివాడు కాడు, ఒక కోటానికి చెందినవాడు. గోవిందుడు భిక్షుకుడు అయ్యాడు. అతనికి వేల కొలది భిక్షుకుల సాంగత్యం ఉంది. అతని వేషభాషలు, బ్రతుకు అంతమందితో ముడిపడి ఉంటుంది. కానీ తాను సిద్ధార్థుడు. ఎవరితో సంబంధం ఉన్నట్లు, ఎవరు బ్రతుకుతో పాలు పంచుకుంటున్నట్లు. ఆ క్షణంలో చుట్టూ ఉన్న ప్రపంచమంతా కరిగిపోయింది. ఆకాశంలో నక్షత్రాల్లాగా ఒంటరిగా నిలబడి ఉన్నాడు.
ఒక నిర్వేద భావం అతనిని ఆవరించింది. కానీ అతనికి ఎన్నడూ లేని ధైర్యం కలిగింది. అది చివరి ప్రసవ వేదనగా, మెలకువలో ప్రథమ స్పందనగా తోచింది. వెంటనే వడివడిగా ఆత్రంగా ముందుకు నడిచాడు. వెనక తిరిగి చూడకుండా ముందుకు నడిచాడు.